శ్రీకృష్ణ పత్ని నీల నాగ్నజితి కథ. అగ్నిదేవునిపై నీకున్న కరుణ అనంతమని, ఆయన భక్తి ఆదర్శప్రాయమని విన్నాను. వివరాలను వినగోరుతున్నాను అని వేడుకొన్న వైనతేయునికి వాసుదేవుడిలా చెప్పాడు. అగ్నిదేవుని కూతురు నా ధర్మపత్ని కావటం నీవు విన్నదానికి మూలమై ఉంటుంది. నా భార్య నాగ్నజితి పూర్వజన్మలో అగ్నిదేవుని రూపము, పితరులలో శ్రేష్ఠుడునగు కవ్యవాహుని పుత్రిక. ఆమె శ్రీ మహావిష్ణువునే పతిగా పొందాలనే అనన్య చింతనతో ఆయననే స్మరిస్తూ పూజిస్తూ జీవిస్తుండేది. ఆమెకు పెళ్ళీడు రాగానే ఆమె తండ్రి వివాహ ప్రయత్నాలను మొదలుపెట్టాడు. ఆమె నీలమేఘశ్యాముని తప్ప వేరొకరిని వరించబోనని చాలా గట్టిగా చెప్పింది. ఆయన మనకెలా దొరుకుతాడని మనసులో ఆవేదన చెందుతూనే అగ్నిదేవుడు, పతిగా ఇంకెవరినీ ఊహించలేనని పట్టుపట్టుకుని కూర్చున్నావు. ఎందుకంత పట్టుదల నీకు అని అడిగాడు. ఆమె ఇట్లన్నది, తండ్రి, సర్వసద్గుణ సంపన్నుడగు హరి తప్ప వేరొకడు నా పతి దేవుడు కాలేడు. ఈ జన్మలో నా కోరిక నెరవేరకపోతే జన్మంతా ఇలాగే ఆయన కోసం తపిస్తూ ఉండిపోతాను. అనాది, నిత్యుడు, సంపూర్ణుడు, విశ్వానికి ఏకమాత్ర సారస్వరూపుడు, పరమసుందరుడు, మోక్షప్రదాత, సర్వేచ్ఛలను సంపూర్తి చేయగలవాడునగు శ్రీహరిని పెండ్లి చేసుకున్న స్త్రీయే సంపూర్ణ సౌభాగ్యవతి. ఏ స్త్రీల భర్తలు పరమ విష్ణుభక్తులో వారి జన్మలే సఫలము. ఎన్నో జన్మల సంచిత పుణ్యం ఉంటేనే స్త్రీకి విష్ణుభక్తుడు భర్తగా లభిస్తాడు. రానున్న కలియుగంలో పరిస్థితులెలా ఉంటాయో విష్ణుదయ మహిమ వల్ల నాకు తెలిసింది. చెప్తాను విను. కలియుగంలో విష్ణుభక్తులు, హరిభక్తి, భక్తుల సత్సాంగత్యం, శేషాచలంపై వెలసే హరిదర్శనం, విష్ణుపది అయిన కాళిందీ తటంపై విరాజిల్లు రంగనాథుని దర్శనం, కంచి వరదరాజస్వామిని చూడగలగడం, రామసేతు దర్శనం, భీమా, రేవా నదీతటాలపై నిలిచి విష్ణువుకి నమస్కరింపగలుగుట, గయాక్షేత్రంలో విష్ణుపాదాలకు శిరస్సును తగిలించుట, ఇవన్నీ దుర్లభాలైపోతాయి. ఆ కలియుగం రాకముందే నేను విష్ణుపత్నిగా మారి ఆయా ప్రదేశాల్లో విష్ణుభక్తుల దర్శనానికే వెలసి ఉంటాను, వేచి ఉంటాను. ఇక నేను నా స్వామికై తపస్సు చేయడానికి వెళుతున్నాను అని చెప్పి ఆమె శేషాచల పర్వతం వైపు సాగిపోయింది. అన్నీ తెలిసిన అగ్నిభట్టారకుడు నాకు నమస్కరించి ఏమీ తెలియని వాని వలె ఆమె రక్షణకేర్పాటు చేశాడు. ఆమె ముందుగా కపిల తీర్థం చేరుకుని అక్కడున్న శ్రీనివాసుని దర్శించి ప్రణామం చేసింది. 3 రోజులాయనను సేవించి అక్కడి నుండి పాప వినాశక తీర్థాన్ని చేరుకుని వివాహేచ్ఛను మనసులో పెట్టుకుని ఆ తీర్థరాజంలో మునకలిడి దానికుత్తరదిశలో 3 కోసుల విస్తీర్ణంలో వ్యాపించియున్న ఒక గుహ రూపంలోనున్న ఏకాంత స్థానానికి పోయి నారాయణ ధ్యానం చేస్తూ తపశ్చర్యలో స్థిరపడిన నాగ్నజితి ఆ స్వామినిలా స్తుతించింది. హే దేవా! మీరే నా తల్లి, తండ్రి, పతి, సఖుడు, పుత్రుడు, గురువు, శ్రేష్ఠ స్వజనం, మిత్రబృందం, ప్రాణవల్లభుడు, స్వామి. ఈ సంసారంలో మాకుండే మిత్రబాంధవాదులు నిమిత్తమూలకంగా ఏర్పడతారు. కాని మీరు ఏ నిమిత్తమూ లేకుండానే ఏనాటినుండో నా సర్వస్వమయ్యున్నారు. కావుననో దేవా, నేను మిమ్మే పతిగా వరించాను. ఎన్ని జన్మలకైనా మీ భార్యగానే ఉంటాను. ఈ విధంగా ఆమె చేసిన కఠిన తపశ్చర్యకు ప్రసన్నుడై శ్రీహరి ఆమెకు సాక్షాత్కరించి ఇలా అన్నాడు. ఓ కుమారికా! కృష్ణావతారంలో నేను నీ పతిని కాగలను. కలౌ వెంకట నాయకః అన్నంత మాత్రాన శ్రీనివాసుడు కలియుగంలోనేగాని అంతకు ముందు లేడనుకోనక్కరలేదు. కపిల తీర్థం, పాపనాశం శ్రీనివాసుడు త్రేతాయుగం నాటికే ఉన్నాయి. శ్రీనివాస రూపంలో దర్శనమిచ్చిన స్వామి అంతర్ధానం చెందగానే ఆ కవ్యవాహక పుత్రియోగిక రీతిలో ఆ శరీరాన్ని వదలి కుంభకుడను పుణ్యుని ఇంటిలో నీలేయను పేరిట జన్మించింది. ఆమె వివాహానికామె తండ్రి స్వయంవరాన్ని చాటించాడు. శివుని వరం వల్ల ఆయనకు సంక్రమించిన 7 వృషభాలను అదుపులోకి తెచ్చుకోగలిగిన మగధీరునికే ఆమెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. భగవదంశ గలవాడు శివుని ప్రసన్నం చేసుకున్నవాడు మాత్రమే వాటిని అధీనంలోకి తెచ్చుకోగలడని ఆయనకు తెలుసు. నేను శివుని ప్రసన్నుని చేసుకుని వాటిని అదుపులోకి తెచ్చుకున్నాను. అయినా నేను సామాన్య గోపబాలకుడినను కొని కొందరు క్షత్రియవీరులు నన్ను తప్పించి ఆమెను తీసుకుపోయే ప్రయత్నించారు. ఆమెను బందీగా గొనిపోయారు కూడా. నేను వారిని వెంబడించి వారందరినీ యుద్ధం చేసి గెలిచి నీలను వివాహం చేసుకున్నాను.
భద్రామిత్ర వింద కూడా నాకోసం జపించి తపించి నన్ను చేపట్టారు.